హైదరాబాద్ లో సైబరాబాద్ కమిషనర్ ఆదేశాలతో బాలానగర్ డివిజన్ లో చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు డీసీపీ సురేష్ కుమార్. స్వచ్ఛ వేద ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుకట్పల్లి పిఎస్ దగ్గర ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రోజురోజుకి పెరుగుతున్న ఎండలతో ప్రజల కోసం నీటి వసతిని కల్పించామన్నారు. కార్యక్రమంలో కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రాజేష్, ఎస్ఐలు, స్వచ్ఛ వేద ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. కుకట్పల్లి ప్రాంతంలో బాలానగర్ జోన్లో మూడవ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మొదటి చలివేంద్రం రామదేవ్ హాస్పిటల్ దగ్గర ఉందండి. రెండవది అంకుర్ హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేస్తాం. మూడవదిగా మరి పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ చేయడం జరిగింది కుకట్పల్లి దగ్గర. మరి ఇదంతా కూడా మరి మా నాన్నగారు మా అమ్మగారు మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి సేవ చేసి మరి వాళ్ళ పేరు మీదుగా వాళ్ళు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళ పేరు మీదుగా సేవ చేయాలని వారు కూడా ప్రజలకు ఎంతో సేవ చేశారు. స్వచ్ఛందంగా వారి పేరు మీదుగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను వాళ్ళకి కొడుకుగా నేను కుమారుడిగా నేను ఒక సేవ చేయడం స్టార్ట్ చేశాను. కుకట్పల్లి చలివేంద్రాలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ చేస్తూ ఉచితంగా అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇది ముందుకు జరగడం జరిగిందండి. బాలానగర్ జోన్లో ఉన్న కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. మా గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్జిఓస్ కోఆర్డినేషన్తో కావచ్చు, పోలీస్ స్టేషన్ సొంతంగా కావచ్చు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చలివేంద్రం ఓపెన్ చేస్తున్నాము. ఎవరైతే ఎండాకాలం దాహంతో బాధపడతారో వాళ్ళకి మంచినీళ్ళు అందించడం అనేది మా యొక్క ప్రాథమిక కర్తవ్యం. శుచిగా శుభ్రంగా అందించడం. దీనికోసం సత్యవేద ఫౌండేషన్ వారు ఈ చలివేంద్రాన్ని ఓపెన్ చేయడం కోసం మాకు సహకరించారు.